ఒకసారి అపోతిన మహేష్ రియాక్షన్ ఏంటో చూద్దాం. మా గురించి మేము ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన నేనైతే అనుకుంటున్నాను. ఉద్యమ సంఘాల నుంచి వచ్చా, నేను ఈ రోజున జనసేన పార్టీలో ఆ విధంగానే నిలబడ్డా. నిజంగా పొత్తుల్లో సీటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పోటీ చేయాలనేది నా నిర్ణయం. ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా. నాకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు. నాకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో చెప్పా, నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారే. నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారే. నేను ఇంతవరకు ఏ గడప తొక్కలా, ఏ గుమ్మం తొక్కలా, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోవాలా. అందుకని నేను మొన్న కూడా మాట్లాడాను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకుంటే తప్పేముంది? వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు, శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా, నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అదే చెప్పా, ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. తప్పేముంది? మా గురించి మేము ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన నేనైతే అనుకుంటున్నాను. ఉద్యమ సంఘాల నుంచి వచ్చా, నేను ఈ రోజున జనసేన పార్టీలో ఆ విధంగానే నిలబడ్డా. నిజంగా పొత్తుల్లో సీటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే